ఉంటున్నా కదా, ఖాళీగా ఉంటున్నా కదా, మంచిగా మనీ వస్తాయి, చాలా మందికి ల్యాక్స్లో వస్తున్నాయి, మనం కూడా కొంతమంది చెప్తుంటే విన్నారా, అంటే 1 ఇయర్లోనే సక్సెస్ అవ్వాలి. మానిటైజేషన్ అంటే ప్రాసెస్ కూడా తెలియదు, జస్ట్ షార్ట్స్ పెడతా ఉంటారు, బయట ఏం జరుగుతుందో. తర్వాత నాకు అది గ్రోత్ రావట్లే అని ఇమీడియట్గా నేను చేంజ్ అయిపోయినా అనమాట. 1 ఇయర్ మొత్తం మీరు ఇష్టం వచ్చింది పెట్టేసిన తర్వాత, సో దాని తర్వాత మీరు తెలుసుకున్నా కూడా వేస్ట్. ఏంటంటే అనమాట, 1 ఇయర్లో నాకు ఫస్ట్ ఎలిజిబిలిటీ 3000 వాచ్ అవర్స్ అయితే నాకు మార్చ్కి కంప్లీట్ అయిపోయింది. అవర్స్ తగ్గిపోవడం అంటే 660 ఉంది అని చెప్పిన తగ్గిపోతున్నాయి. అసలు నాకు ఒక్క నిమిషం మైండ్ పనిచేయలే. వ్యూస్ అనేది పోతాయి అనమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇట్లయినా కంప్లీట్ అయ్యేటట్టు చూసుకోండి. అంటే నంబరు 450 సబ్స్క్రైబ్ చెప్పలేము, ఒక్క వీడియోతోనే మీ మానిటైజేషన్ అంతా కంప్లీట్ అయిపోవచ్చు. నాకైతే చెప్పేవాళ్ళు లేక ఒక 1 ఇయర్ అయితే రియల్ గా వేస్ట్ అయిపోయింది. అసలు లేకపోయింది వీడియోతో అన్న చాలా మందికి తెలుస్తుంది కదా, కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళకి అసలు ఏంటి అనేది. హలో ఐటీ ఫ్యామిలీ, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీజ టాక్స్. సో కొత్తగా ఎవరైనా చూస్తుంటే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సో దట్ నేను ఏ వీడియో పెట్టినా మిస్ అవ్వకుండా ఉంటారు. సో ఇవాళ వీడియో ఏంటంటే ఫస్ట్లీ కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళ కోసం అనమాట. సో ఏంటంటే చాలా మంది యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసేద్దాం, ఇంట్లోనే ఉంటున్నా కదా, ఖాళీగా ఉంటున్నా కదా, మంచిగా మనీ వస్తాయి, చాలా మందికి ల్యాక్స్లో వస్తున్నాయి, మనం కూడా సంపాదించేద్దామని కొంతమంది అనుకుంటూ ఉంటారు. ఈవెన్ నేనైతే అలా అనుకొని స్టార్ట్ చేయలేదు, నేను స్టార్ట్ చేసింది వేరే రీజన్. బట్ ఏంటంటే చాలా మందికి తెలియంది 2-3 ఇయర్స్ అయినా కూడా చేసుకోవచ్చు యూట్యూబ్, ఏం కాదు 1 ఇయర్లో అని చెప్పి. బట్ మీరు కొంతమంది చెప్తుంటే విన్నారా, అంటే 1 ఇయర్లోనే సక్సెస్ అవ్వాలి, అవుతే లేదు అని అంటే తర్వాత ప్రాబ్లం అవుతుంది అని. నేను విన్నా ఇది. నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసేటప్పుడు 1 ఇయర్లో మానిటైజేషన్ అవ్వాలి లేకపోతే ప్రాబ్లం అని. అది నేను ఎప్పుడు విన్నా అంటే నాకు 1 ఇయర్కి ఇంకొక 3 మంత్స్ ఉన్నప్పుడు అట్లా విన్నా అనమాట. ఓన్లీ 1 ఇయర్లో మనకి మానిటైజేషన్ అనేది కంప్లీట్ అవ్వాలని. చాలా మందికి మానిటైజేషన్ అంటే ప్రాసెస్ కూడా తెలియదు, జస్ట్ షార్ట్స్ పెడతా ఉంటారు, బయట ఏం జరుగుతుందో అది పెడతా ఉంటారు, టీవీలో వచ్చింది పెడతా ఉంటారు, ఏదైనా ఫంక్షన్ అవుతుంది అది పెడతా ఉంటారు, ఏదేదో పెడతా ఉంటారు, నా వీడియో పోతుంది, లైక్స్ వస్తుంది అని చెప్పి అదే చూస్తారు. బట్ తర్వాత ఇవి చాలా ప్రాబ్లం అవుతుంది. సో నాకైతే ఎవ్వరు చెప్పలేదు. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు మా సైడ్ మాకు తెలిసిన వాళ్ళు కానీ ఎవ్వరు యూట్యూబ్లో తెలియదు అనమాట నాకు. నేను జనరల్గా స్టార్ట్ చేసింది బ్యాంగిల్స్ గురించి, దాని తర్వాత నాకు అది గ్రోత్ రావట్లే అని ఇమీడియట్గా నేను చేంజ్ అయిపోయినా అనమాట నేను చేసేవి. ఈ వీడియో అనేది చాలా మందికి యూజ్ అవుతుంది. ఎందుకంటే మెయిన్లీ మనం యూట్యూబ్ స్టార్ట్ చేసి 1 ఇయర్ మొత్తం మీరు ఇష్టం వచ్చింది పెట్టేసిన తర్వాత, సో దాని తర్వాత మీరు తెలుసుకున్నా కూడా వేస్ట్. ఏంటంటే ఫస్ట్ వాచ్ అవర్స్ అనేది అవ్వాలి, మనకి 4000 వాచ్ అవర్స్ అనేది కంప్లీట్ అవ్వాలి. ఫస్ట్ ఎలిజిబిలిటీ రావాలంటే ఫస్ట్ 3000 వాచ్ అవర్స్, ఇంకా మనకి 1000 సబ్స్క్రైబర్స్ అయితే ఉండాలి. ఫస్ట్ 500 సబ్స్క్రైబర్స్. మెయిన్గా మనకు మనీ జనరేట్ అవ్వాలంటే 4000 వాచ్ అవర్స్, 1000 సబ్స్క్రైబర్స్ అయితే ఉండాలి. సో నాకేంటంటే ఫస్ట్ ఇది ప్రాసెస్ అయితే అయ్యిందనమాట. 1 ఇయర్లో నాకు ఫస్ట్ ఎలిజిబిలిటీ 3000 వాచ్ అవర్స్ అయితే నాకు మార్చ్కి కంప్లీట్ అయిపోయింది. అంటే 3000 వాచ్ అవర్స్ వచ్చేసినాయి ఫైనల్గా, అట్లా చేసి వచ్చేసింది, ఎలిజిబిలిటీ కూడా వచ్చింది, ఫార్మాలిటీస్ నేను అన్నీ కంప్లీట్ చేసిన, ఓకే అయిపోయింది అనమాట. దాని తర్వాత ఇంకా 1000 రావాలి. ఇంకా 1000 వచ్చేటప్పటికి ఏమైపోయిందంటే నేను కొంచెం ఇంట్రెస్ట్ చూపిక, అంటే ఎగ్జామ్స్ ఉండడం వల్ల లాంగ్ వీడియోస్ పెట్టకుండా షార్ట్స్ పెడుతూ ఉండేదాన్ని. సరేలే ఏమవుతుంది, ఇంకా మనం 1 ఇయర్కి ఏం పోయింది, నెక్స్ట్ ఇయర్ పెట్టుకోవచ్చు కదా, మళ్ళీ మేలో పెట్టుకోవచ్చు కదా అని చెప్పేసి నేను వీడియోస్ అంతా కంటిన్యూగా పోస్ట్ చేయలేదనమాట. దానివల్ల ఏమైపోయిందంటే తెలియకుండానే నాది 3000+ వాచ్ అవర్స్ అయినాయి ఫస్ట్. అంటే 3664 వాచ్ అవర్స్ అయినంబటే కొన్ని డేస్ గడుస్తున్న కొద్దీ నాకు వాచ్ అవర్స్ తగ్గిపోవడం. అంటే 660 ఉంది అని చెప్పినాక 3060 అని, దాని తర్వాత 40, దాని తర్వాత 20 అలా అవ్వడం. నాకు రియల్గా బ్రెయిన్ పనిచేయలేదు. ఎంత కష్టపడితే ఆ వాచ్ అవర్స్ వస్తాయి తెలుసా, 1 మినిట్ వాచ్ అవర్ 1 అవర్ రావాలన్నా కూడా చాలా టైం పడుతుంది. అలాంటిది 20, 30, 40 వాచ్ అవర్స్ అన్నీ తగ్గిపోతున్నాయి. అసలు నాకు ఒక్క నిమిషం మైండ్ పనిచేయలే, ఎందుకు ఇలా తగ్గిపోతున్నాయి అని. నేను అంత కాన్సన్ట్రేట్ చేయలే వీడియోస్ పైన. లాంగ్ వీడియోస్ చేయాలి అంటే ఏం చేయాలి, ఒక కంటెంట్తో చేయాలి కదా, చేద్దామని చెప్పేసి అలానే ఆగిపోయినా అనమాట. దాని తర్వాత నేను కొంచెం రీసెర్చ్ చేసా, అసలు ఏంటి అని చెప్తే అప్పుడు అర్థమైంది ఏంటంటే, మనకి ఎప్పుడైతే యూట్యూబ్ స్టార్ట్ చేసి 1 ఇయర్ అయిపోతుందో అప్పటికి మనకు మానిటైజేషన్ అవ్వలేదనుకో, మనం చేసిన వీడియోస్కి వ్యూస్ అనేది పోతాయి అనమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు జనవరిలో వీడియో స్టార్ట్ చేస్తే నెక్స్ట్ జనవరి వచ్చే వరకు ఫస్ట్ లాస్ట్ ఇయర్ ఏవైతే జనవరిలో వీడియోస్ పెట్టారో దానికి వచ్చిన వాచ్ అవర్స్ అన్ని పోతాయని. సో నాకు దాని తర్వాత తెలిసింది, అసలు ఇది ముందు చెప్పుంటే బాగుండు, నేను 1 ఇయర్లో కంప్లీట్ చేసేదాన్ని అనిపించింది. సో కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళు ఫస్ట్ ఇదే ఫోకస్ చేయండి. 1 ఇయర్లో ఖచ్చితంగా మానిటైజేషన్ ప్రాసెస్ అయిపోయేటట్టు, అంటే 4000 వాచ్ అవర్స్ ఎట్లయినా కంప్లీట్ అయ్యేటట్టు చూసుకోండి. అంటే మంత్లీ జస్ట్ ఒక 6-7 వీడియోస్ అన్న ఖచ్చితంగా పెట్టండి. వీక్లీ 1 వీడియో అయితే కంపల్సరీ
పెట్టండి. ఎందుకంటే వ్యూస్ రావట్లేదు కదా, నేను పెట్టి ఏం లాభం అనుకోకండి. సో ఇవాళ నీకు ఈ మంత్లో నీకు వ్యూస్ రాకపోవచ్చు, మేబీ నెక్స్ట్ మంత్లో వస్తుంది. అది ఎప్పుడు క్లిక్ అవుతుందో తెలియదు. ఇవాళ పెట్టగానే ఇవాళే క్లిక్ అవ్వాలని లేదు. కొంతమందికి నెక్స్ట్ మంత్ యూజ్ అవ్వచ్చు ఆ వీడియో, ఆ నెక్స్ట్ మంత్ యూజ్ అవ్వచ్చు. సో కన్సిస్టెన్సీ అనేది ఇంపార్టెంట్. నేనైతే ఏం పట్టించుకోలేదు అంతగా. షార్ట్స్ అయితే రెగ్యులర్గా పెట్టా. షార్ట్స్కి మానిటైజేషన్కి మనకి ఏం ఉండదు. సో వాచ్ అవర్స్ అనేవి షార్ట్స్ అసలు యాడ్ అవ్వవు. ఫస్ట్ అది గుర్తుపెట్టుకోండి. నేను షార్ట్స్ పెడుతున్నా, రోజు పెడుతున్నా. షార్ట్స్ ఎందుకు అంటే ఓన్లీ ఫర్ మీ లాంగ్ వీడియోస్ కంటెంట్ అనేది చాలా మందికి రీచ్ అవుతుంది. అండ్ మీకు సబ్స్క్రైబర్స్ రావడానికి ఎక్కడ ఛాన్స్ ఉంటుంది అంటే మీకు షార్ట్స్లోనే ఉంటుంది. అంటే నాకు ఒక 1000+ సబ్స్క్రైబర్స్ ఒక 2 వీడియోస్కి వచ్చినారు. మీరు నమ్ముతారో నమ్మరో. మీకు ఎక్కువ సబ్స్క్రైబర్స్ రావాలంటే మెయిన్గా షార్ట్స్ ఎక్కువ పెట్టండి. బట్ మీకు వాచ్ అవర్స్ కావాలి. మెయిన్గా మీకు మనీ జనరేట్ అవ్వాలంటే వాచ్ అవర్స్ కావాలి. 1 ఇయర్లో మీకు 4000 వాచ్ అవర్స్ కంప్లీట్ అవ్వాలంటే మెయిన్ మీ టార్గెట్ వచ్చి లాంగ్ వీడియోస్. సో ఏ వీడియో పెడుతూనే ఉండండి, డిఫరెంట్గా పెడుతూ ఉండండి. ఏ వీడియో అయితే క్లిక్ అవుతుందో మనం చెప్పలేము. నేను చెప్పాను కదా నా షార్ట్ వీడియో క్లిక్ అయిందని. షార్ట్ కాకుండా మీకు లాంగ్ క్లిక్ అయింది అనుకో, చెప్పలేము. ఒక్క వీడియోతోనే మీ మానిటైజేషన్ అంతా కంప్లీట్ అయిపోవచ్చు. అది లక్ అనమాట. చాలా మందికి లాంగే క్లిక్ అవుతుంది. అంటే ఎక్కువ అయితే షార్టే క్లిక్ అవుతుంది, కానీ లాంగ్ క్లిక్ అయిందంటే మీకు చాలా బెటర్. సబ్స్క్రైబర్స్ వస్తాయి, వాచ్ అవర్స్ కూడా కంప్లీట్ అవుతాయి. సో మీ యూట్యూబర్స్ అయితే మీకు వైటీ స్టూడియో ఓపెన్ చేస్తే మీకు అర్థమైపోతుంది. ఎర్న్ ఆప్షన్ ఉంటుంది, మీకు చూపిస్తాను ఇక్కడ నేను స్క్రీన్లో. ఎర్న్ ఆప్షన్ వైటీ స్టూడియో ఓపెన్ చేసి మీ అకౌంట్ అనేది లాగిన్ చేసిన తర్వాత అక్కడ ఎర్న్ ఆప్షన్లో చెక్ చేసుకోండి మీ వాచ్ అవర్స్ ఎంత ఉన్నాయి, ఇప్పుడు ఎక్కడున్నా అని చెప్పి. దాని తర్వాత మీకు ఆడియన్స్ దగ్గర నుంచి చెక్ చేయండి. ఆడియన్స్ ఆప్షన్ ఉంది, అక్కడ కూడా మీరు చెక్ చేయండి. మీ ఛానల్లో వాళ్ళు ఏ కంటెంట్ ఎక్కువ చూస్తున్నారు, ఏ టైంకి చూస్తున్నారు, మొత్తం డీటెయిల్స్ అయితే ఉంటాయి అనమాట. మనకి దీనికి ఇన్ఫర్మేషన్ చాలా ఉంటుంది, యూట్యూబ్లో చెక్ చేయండి. సో నాకైతే చెప్పేవాళ్ళు లేక ఒక 1 ఇయర్ అయితే రియల్గా వేస్ట్ అయిపోయింది. అసలు లేకపోయింటే అంటే నేను ఎగ్జాక్ట్ లైక్ జులై వరకు కూడా బ్యాంగిల్స్ వీడియోస్ అలా చేయడమే స్టార్ట్ అయ్యింది. అవే చేసా, దానివల్ల వ్యూస్ రాలేదు. దాని తర్వాత చేంజ్ అయ్యాను అనమాట. అంటే ఒక హాఫ్ ఆఫ్ ద ఇయర్లో నాకు మొత్తం వేస్ట్ అయిపోయింది. దాని తర్వాత నేను తెలుసుకొని పెట్టే టైంకి మెయిన్గా లాంగ్ వీడియోస్ షాపింగ్కి వెళ్ళి పెట్టడం వల్ల వచ్చినాయి, చాలా వ్యూస్ వచ్చినాయి. కానీ అది కాదు, ఇంకెన్ని రోజులు బయట వెళ్తామని నా ఓన్ కంటెంట్ చేసిన. కానీ నేను కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకి ఒకటే చెప్తున్నాను, ఓపిక అనేది చాలా ఇంపార్టెంట్. యూట్యూబ్లో నేను ఇవ్వాలి, సక్సెస్ అవ్వాలి, రేపే అవ్వాలి అని పెట్టుకోకండి. 1 ఇయర్ టార్గెట్ పెట్టుకోండి, ఇన్ని వీడియోస్ అని పెట్టుకోండి, 100 పెట్టుకోండి. 100 లాంగ్ వీడియోస్ అట్లా పెట్టుకొని 100 వీడియోస్ కూడా రాకపోతే అప్పుడు గివ్ అప్ చేయండి. ఒక 10 వీడియోస్ పెట్టి 20 వీడియోస్ పెట్టి నాకు రావట్లేదు అని అంటే నేను కూడా అట్లానే అనమాట. సో చాలా వరకు అంటే చెప్పేవాళ్ళు లేక ఇదేం లేదు, బిగినర్స్ మిస్టేక్స్ అంతే. నాకు చెప్పేవాళ్ళు లేరు, చెప్పేవాళ్ళు ఉంటే నేను ఇంకా బెటర్గా చేస్తున్నానేమో వీడియోస్. అప్పటికి చాలా వరకు చేసినాం, కానీ ఇంకా రీసెంట్గా ఈ ఇష్యూ అయిన తర్వాత ఒకటేసారి మొత్తం పడిపోయిన తర్వాత నా బ్రెయిన్ పనిచేయలే. అసలు ఇంత కష్టపడి 1 ఇయర్ మొత్తం చేసిన తర్వాత ఉన్నాయన్నీ పోతే ఎంత బాధ అనిపిస్తుంది ఎవరికైనా కూడా. నాకైతే చాలా అసలు మైండ్ కోలుకోలే. సో ఈ వీడియోతో చాలా మందికి తెలుస్తుంది కదా, కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళకి అసలు ఏంటి అనేది. షార్ట్స్ కాదండి, నా ఫ్రెండ్స్ కూడా ఒక అమ్మాయి స్టార్ట్ చేసింది, తనకు కూడా చెప్పిన షార్ట్స్ కాదు, పక్కన వాళ్ళ మ్యూజిక్ యాడ్ చేయడం వల్ల. నేను చెప్పిన కదా ఎలిజిబిలిటీ అని కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి యూట్యూబ్కి ఉంటాయి. సో మీకు నచ్చినట్టు టీవీలో మ్యూజిక్ ప్లే అవుతుంటే మీరు ఇక్కడ మాట్లాడడం అలాంటివి చేసినా కూడా అది కాపీ రైట్స్ అనేవి పడతాయి. వేరే వాళ్ళ వీడియోస్ మనం పెట్టుకోవడం వల్ల కూడా స్ట్రైక్స్ అనేవి పడతాయి. దానివల్ల మీ ఛానల్కి స్ట్రైక్ అనేది పడ్డది అంటే మీ ఛానల్లో ఫర్దర్గా మీరు పెట్టే వీడియోస్కి వీటికి వ్యూస్ రావు. మీకు ఎన్ని సబ్స్క్రైబర్స్ ఉన్నా వేస్ట్, తర్వాత వ్యూస్ అనేవి రావన్నమాట. సో వేరే వాళ్ళ వీడియోస్ కానీ, వేరే సాంగ్స్ కానీ, మ్యూజిక్స్ కానీ ఏమి కంటెంట్ పెట్టొద్దు. ఓన్లీ మీ ఓన్ కంటెంట్ పెట్టడానికి ట్రై చేయండి. సో ఎప్పుడు పక్కన వాళ్ళని కాపీ కొట్టేటట్టు ఉండకుండా మీ ఓన్ కంటెంట్ మీది పెట్టుకోండి. సో రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉండండి. అండ్ లాంగ్తో పాటు షార్ట్ కూడా అప్లోడ్ చేయండి. లాంగ్ అనేది వీక్లో 2 వీడియోస్ అన్నీ అప్లోడ్ చేయండి, షార్ట్ అయితే డైలీ అప్లోడ్ చేయండి. సో దానివల్ల 2 అనేవి జరుగుతాయి. నేను ఓన్లీ లాంగే పెడతా అంటే అవి కూడా పోవు, ఓన్లీ షార్టే పెడతా అంటే వేస్ట్, మానిటైజేషన్ రాదు. సో 2 సేమ్ టైంలో షార్ట్స్ డైలీ పెట్టండి, కావాలంటే 2 వీడియోస్ పెట్టండి. షార్ట్స్ ఒక్కటన్నా క్లిక్ అయినా కూడా మీకు సబ్స్క్రైబర్స్ వస్తారు. ఏవైతే సబ్స్క్రైబర్స్ వచ్చినారో వాళ్ళే లాంగ్ వీడియోస్ కూడా చూస్తారు. దాని ద్వారా మీకు మానిటైజేషన్ కూడా అవుతుంది. మెయిన్గా వీడియోస్ ఎట్లాంటి వీడియోస్ అనేది పబ్లిక్కి కావాలి అనేది చూసుకోండి. అండ్ మనం ఏం ఫేమస్ కాదు కాబట్టి మనం చాలా టైం పడుతుంది సక్సెస్ అవ్వడానికి. అదే మనకి ఎవరైనా ఫేమస్ పర్సన్ కానీ యూట్యూబర్స్లో ఫేమస్ వాళ్ళు మనకు తెలిసి ఉంటే ఈజీగా అవ్వచ్చు అనమాట ఫేమస్ మనం కూడా. అరే వాళ్ళు మా చుట్టాలు, వీళ్ళు మా చుట్టాలు అని చెప్పి. బట్ మనకి ఏ బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ లేదు కాబట్టి, తెలిసిన వాళ్ళు లేరు, ఫేమస్ పర్సన్స్ లేదు కాబట్టి మనకి ఇంకా చాలా టైం పడుతుంది. సో వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఆలోచించుకోవడానికి మెయిన్గా పక్కన వాళ్ళతో కంపేర్ చేయకండి. అంటే ఆమె వీడియో పెట్టింది, ఆమెకి ఇన్ని వ్యూస్ వచ్చినాయి, నేను వీడియో పెట్టినా నాకు రాలేదు అని. సో ఇట్లా వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోకుండా ఓన్లీ మీరే చేయండి. సో ఒకరోజు మీరే హై పొజిషన్లో ఉంటారు, వాళ్ళు తక్కువ ఉంటారు. సో ఫైనల్గా అయితే నా సజెషన్ ఏంటంటే
అనుకుంటే 1 ఇయర్‌లో కంప్లీట్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో, నాలాగా ప్రాబ్లమ్ అయితే ఫేస్ చెయ్యరు మీరు గూడా. సో, ఇప్పుడు నేనైతే నాకు ఇంకా టెన్షన్ ఇప్పుడు ఇంకా లేట్ చేస్తుంటే ఇంకా వాచ్ అవర్స్ పోతా ఉన్నాయి. 3064 అని చెప్పినా కదా! ఇప్పుడు మళ్ళీ 2000కి వచ్చేసింది. ఇంకా దాన్ని నేను ఇప్పుడు మళ్ళీ చేంజ్ చేసి మళ్ళీ రెగ్యులర్‌గా వీడియో పెడుతుంటే కవర్ అప్ అవుతదనమాట. ఖచ్చితంగా నాకు 4000 అయినప్పుడు నేను మళ్ళీ ఒక వీడియో తీసి అయితే మీకు పెడతాను. సో, ఎలా ఉంది అని. సో, హోటల్‌గా వీడియో అయితే ఎండ్‌కొచ్చింది. వీడియో ఎలా అనిపించింది తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా ఎవరైనా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటే ఈ వీడియో అయితే వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి. థాంక్ యూ ఫర్